కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ వేములవాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. చెన్నమనేని రమేష్ సిటిజన్షిప్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఏకంగా 30 లక్షల రూపాయల ఫైన్ కూడా విధించింది. అయితే దాంట్లో 25 లక్షల రూపాయల ప్రస్తుత వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని కోర్టు తెలిపింది. మరొక 5 లక్షల రూపాయలు హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. అయితే జర్మన్ సిటిజన్షిప్ తో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటూ రమేష్ పైన గతంలో ఆది శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ పైన సుమారుగా 10 సంవత్సరాల పాటుగా విచారణ జరిపింది హైకోర్టు. అయితే ఈ విచారణ సందర్భంగా చెన్నమనేని రమేష్ పైన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును కూడా తప్పుదో పట్టించారంటూ చెన్నమనేని రమేష్ కి ఒక బిగ్ షాక్ ఇచ్చింది హైకోర్టు. కోర్టు ఆయన పైన చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. తప్పుడు సమాచారం, ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చారంటూ మండిపడింది. 4 రోజుల్లో జరిమానా మొత్తాన్ని చెల్లించాలని, లేదంటే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించింది.